అరకు టీడీపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తనను గెలిపిస్తే అక్రమ మైనింగ్ భూ కబ్జాలకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు చేపడతానన్నారు. ఇక అరకు అభివృద్ధికి పాటుపడతానంటున్న కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మేడం, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి స్పందన. ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు. చాలా బాగుంది. అండ్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు మాకు ఈ 60 నెలల్లో కమ్ముకున్న చీకటి తొలగిపోయి మళ్ళీ వెలుగు నింపుతుందా మా జీవితంలో వెయిట్ చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే మీరు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. నామినేషన్లో మీ సొంత పార్టీ నేతలే మిమ్మల్ని అడ్డుకోవడానికి చాలా ట్రై చేశారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే నిన్న స్క్రూటినీ అయింది. నామినేషన్ 22nd వేసాను. సొంత పార్టీ నేతలు అని చెప్పడం కన్నా వాళ్ళని ఎక్స్పెల్ చేశారు కదా, వాళ్ళు మాత్రం. అండ్ కాంపిటీషన్ ఉంటుంది రాజకీయాల్లో, ఇట్లాగే కాంపిటీషన్ ఉన్నదని చెప్పాలి. సేమ్ టైం ఏంటంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా నీ బలంతో చేయాలి కానీ పక్కోడు వీక్నెస్, పక్కోళ్ళ మీద ఆరోపణలతో చేయకూడదు. మనం చూసాం కొంతమంది అయితే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ నామినేషన్ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఎప్పుడు కూడా మన బలం మీద మన రాజకీయాలు చేయాలి కానీ పక్కోళ్ళ మీద ఆరోపణలు వేసి చేయడం చాలా తప్పు. ఇప్పటికీ కూడా అది తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అరకు పాడేరులో అక్రమమైన ఇంకా అడ్డాలుగా మారాయి అంటున్నారు. దాన్ని ఎలా నివారించబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం అండతోటి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయించాలి. అండ్ పర్టికులర్లీ గంజాయి మాఫియా అక్కడ నడుస్తుంది. అలాగే కాకుండా మహిళల అక్రమ రవాణా కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద తీవ్రమైన పరిస్థితి అక్కడ ఉంది గిరిజనుల విషయంలో. సో ఈ విషయంలో 100% ప్రభుత్వం రాగానే దీని మీద చర్యలకు ఉపక్రమిస్తాం. ప్రధానంగా మీ మీద వైసీపీ ఏదైతే మీ ప్రత్యర్థులు ఉన్నారో వారి మీద ఆరోపించేది ఏంటంటే అరకు ఇక ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కొత్తపల్లి గీత మీద ఆల్రెడీ అనేక కేసులు ఉన్నాయి. గీతను నమ్మొద్దు అనే పరిస్థితి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏం కేసులు ఉన్నాయండి నా మీద? ఏం కేసులు లేవు. ఒక్క PNB కేసు ఒక్కటే ఉంది, అది కూడా క్లోజ్ చేస్తాం. అది ఫైనల్లో ఉంది, ఫైనల్ హియరింగ్లో. ఎందుకంటే ఆల్రెడీ లోన్ మొత్తం కట్టేసాం. 5 పైసలు నేను ఎవరికి బాకీ లేను. ఒకప్పుడు దాన్ని అడ్డం పెట్టుకునే డ్రామా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. బట్ ఈరోజు భగవంతుడు 100% ఐఎమ్ బ్లెస్డ్ సో దట్ మొత్తం క్లియర్ చేసేసాము. ఎలాంటి కేసులు లేవు. అండ్ నాతో కంపేర్ చేసుకుంటే నేను అస్సలు ఈ లోన్ విషయంలో కూడా మా కంపెనీలు తీసుకున్నాయి కానీ నేను కాదు తీసుకున్నది. నేను అందులో డైరెక్టర్గా కూడా లేను. అలా అనుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అందరి మీద అక్రమంగా జనాల్ని దోచుకున్న రుజువులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా రెడీ అవ్వాలి వాళ్ళు ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రత్యారోపణలు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా చేసిన కబ్జాలు కానీ దుర్మార్గాలు కానీ ప్రజలే చెప్తున్నారు. సో వాళ్ళు రెడీ అవ్వాలి నెక్స్ట్ ఫేస్ అవ్వడానికి. ప్రధానంగా ఇప్పుడు అరకు ప్రజలకు మీరు ఇచ్చే ప్రధాన హామీలు ఏమిటి? ఇప్పుడు మీ దృష్టికి ఏమైనా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎలా నెరవేర్చబోతున్నారు? అరకుకి నేను ప్రత్యేక మేనిఫెస్టో అనుకున్నాను. అందులో ఒకటి ఫస్ట్ది అందరికీ కూడా జీవన విధానం పెరగాలి కాబట్టి వారికి విద్య వైద్యం రెండు కూడా అందుబాటులోకి తీసుకురావాలని. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్నారు. కానీ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి 20 కిలోమీటర్లకు కూడా ఆరోగ్య కేంద్రం లేని పరిస్థితి చూస్తున్నాం. ఆరోగ్య కేంద్రం ఉన్నా కూడా మందులు ఉండవు, మందులున్నా కూడా డాక్టర్లు ఉండవు. కాబట్టి వైద్య సౌకర్యాలను పెంచాలి. అది ప్రథమ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం. నెక్స్ట్ విద్య కూడా ఈరోజు ప్రైమరీ స్కూల్స్ అన్ని మూసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కాన్స్టిట్యున్సీలో 22 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. దాన్ని 38గా చేసి ప్రతి మండలానికి ఒక ఏకలవ్య పాఠశాల తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అలాగే కేవీ లేదు, నవోదయ లేదు, 2 కూడా మా కాన్స్టిట్యున్సీకి తీసుకురావాలని చెప్పి నేను ప్రణాళిక రూపొందిస్తున్నాను. సెకండ్ థింగ్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు 25,000 కోట్లు PVTGస్కి బేసికల్లీ గృహాలు కల్పించాలని చెప్పి ఆలోచించారు. కానీ ఇప్పుడు వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వడానికి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలన్నదే నా ఆశయంగా భావిస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2014లో వైసీపీ ఘన విజయం సాధించింది, 2019లో కూడా ఘన విజయం సాధించింది. అయితే అక్కడ బీజేపీకి ఎటువంటి ఆదరణ లేదు అంటూ కూడా ప్రత్యర్థులు పదే చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? అది మైండ్ గేమ్ అండి. బీజేపీకి 100% ఉంది. అండ్ ఇంకెంత 15 రోజుల్లో అండ్ June 4th ఒక షాకింగ్ రిజల్ట్ వస్తుంది. అందరూ కూడా బలం లేదు అన్న వాళ్ళకి ఒక
గుణపాఠంలా ఉంటుంది ఈ రిజల్ట్. ఎక్కడా లేని విధంగా లేడీ బౌన్సర్లతో మీరు ప్రచారం చేస్తున్నారు. ఎవరితో అయినా మీకు ప్రాణహాని ఉందని అనుకుంటున్నారా? ఉంటుంది కదండి, మనం అందరం గుండాలు రౌడీలతోటే కదా మనం ఇక్కడ వ్యవహరిస్తున్నాము. సో జాగ్రత్తగా ఉండాలి, నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. అండ్ మహిళలను ప్రోత్సహించడంలో నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే లేడీస్ ఈరోజు అన్ని ఫీల్డ్స్లోనూ ముందుకెళ్తున్నారు. బౌన్సర్స్గా కూడా లేడీస్ ఉన్నారని తెలియగానే ఫస్ట్ వాళ్ళకి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది. అండ్ నాతో పాటు లేడీస్ ఉండడం నాకు కూడా రక్షణగా ఉంటుందని చెప్పి లేడీస్ని తీసుకున్నాను. అయితే ప్రధానంగా ఏదైతే అరకు గిరిజన ప్రాంతాల్లో గంజాయి భూ కబ్జాలను అరికడతానంటున్నారు కొత్తపల్లి గీత. తనకు ఎలాగానే ఎటువంటి అక్రమాలు పొందిన భూములు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి పొందేలాగా చేస్తానంటున్నారు కొత్తపల్లి గీత. కెమెరామెన్ సాగర్తో శ్రీనివాస్, విశాఖపట్నం, జీ తెలుగు న్యూస్.